మా అత్తగారు చాలా మంచివాళ్ళండి, కానీ ఏదైనా చెప్పాలంటే చాలా హార్ష్గా చెప్తారు. ఆవిడ కూడా పెద్దవాళ్ళు కూడా ఎలా అంటారంటే మా కోళ్ళు చాలా బంగారం, కానీ మాట్లాడడం ఇంకా రాదు, అంటే చాలా స్పీడ్గా మాట్లాడుతుంది. మీరన్నట్టు ద వే ఆఫ్ కమ్యూనికేటింగ్, ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఇన్కల్కేట్. అది ఎట్లా ఉంటుందంటే ఇట్స్ లైక్ యాక్షన్ వర్సెస్ రియాక్షన్ అన్నట్టు. మనం వామ్గా కమ్యూనికేట్ చేసాం అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు కూడా వామ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. మనం కొంచెం హార్ష్గా మాట్లాడితే ఓ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇలాగే రిప్లై. సో ఇట్ ఈస్ లైక్ ఎప్పుడూ కూడా అది ఎలా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనే విధంగా మనం మాట్లాడామంటే అవతల వ్యక్తిలో కూడా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. కానీ బట్ ఎవరి పార్ట్ వాళ్ళు కరెక్ట్గా చేశారనుకోండి ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మెన్ అనుకోండి, బికాస్ అంటే ఇంతకు ముందు జనరేషన్స్ అంతే, బికాజ్ వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, సో చాలామందితో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ని ఎలా చెప్పాలి అనే దాన్ని బట్టి కొంత శ్రద్ధ పెట్టేవారు. కానీ ఎస్పెషలీ ఉమెన్ హూ ఆర్ కన్ఫైన్డ్, అంటే ఈ హోమ్కి కన్ఫైన్ అయిన వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ మీద, ఈ పనులు చేయటం వీటి మీద ఉన్నంత శ్రద్ధ ఆ కమ్యూనికేషన్ మీద పెట్టరు. ఎలా అలాగే సాహిత్యం చదివినప్పుడు కానివ్వండి, మంచి పాటలు, మంచి అలవాట్లు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిత్వ వికాసం అవుతుంది. మనం గొప్ప ఆలోచనలు చేయగలుగుతాం. ఎలా మాట్లాడాలి, ఒక గొప్ప సూక్తి వినడం, దాని గురించి మాట్లాడటం, దాని గురించి ఆలోచన చేయటం, ఇవన్నీ ఏమవుతాయి, ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిని చేస్తాయి. ఆ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం పట్ల శ్రద్ధ తక్కువ మనకి. ఎంతసేపు మనకి వస్తువులు సమీకరణ లేకపోతే పనులు కరెక్ట్గా చేసామా ఈయన పట్ల ఉన్న కాన్సన్ట్రేషను మనం ఈ విలువలు పెంచుకోవడం పట్ల కొంత మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. ఫ్యామిలీ సిస్టంలో ఒక జనరేషన్ మిస్. ఓన్లీ మీకు ఎవరైతే కొంచెం ఈ చదువు బుక్స్ చదవడం అలవాటు ఉంటుంది, లేకపోతే మంచి చర్చా గోష్ఠిలో ఉండే అలవాటు ఉంటుంది, ఒక మంచి స్నేహితులు, లేకపోతే ఎనీథింగ్ ఆ గుడ్ బుక్స్ చదివే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. ఇవేటికి లేకుండా ఓన్లీ ఈ టీవీ సీరియల్స్ చూసి, లేకపోతే ఊరికే ఈ వంట వార్పు పనులు చక్క పెట్టడము, ఈ టీవీ సీరియల్స్ ఏముందండి, నథింగ్. ఇట్లా ఓన్లీ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్, ఇంకా ఇంకా మిమ్మల్ని వ్యక్తులుగా దిగజార్చే పనే కానీ మీరు వ్యక్తులుగా ఉన్నతంగా అస్సలు లేదు. ఇంకా ఎలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వీళ్ళు ఇంకా బెటర్ ఆలోచన చేస్తారని? చేయలేరు. కాబట్టి అది రావాలి అంటే ఫస్ట్ వాళ్ళ పరిసరాల్లో ఉన్న సాహిత్యం విలువలు పెరగాలి, సాహిత్యం నేర్చుకోవాలి, ప్లస్ ఇంట్లో బాండింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే ఈ సాహిత్యం ద్వారా వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అప్లికేబిలిటీ చేయాలి, ఆచరణలోకి తేవాలి.